నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. సత్యవేడు ఎస్ఐ రామస్వామి చేతుల మీదుగా విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ. తిరుపతి జిల్లా సత్యవేడు మండల కేంద్రంలోని కోటమిట్ట ప్రాంతం నందు ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు బిలీవ్ ఎఫెక్టివ్ సర్వీస్ ట్రస్ట్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు ఎస్ శరవణన్ ఆధ్వర్యంలో శనివారం రోజు నోట్బుక్, పెన్ను, పలకలు, పెన్సిల్, రబ్బర్, స్కేల్, వాటర్ బాటిళ్లను స్థానిక ఎస్ఐ రామస్వామి చేతుల మీదుగా విద్యార్థులకు వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్ఐ రామస్వామి, ఎంవీఓ రవి ముఖ్య అతిథులుగా హాజరుకాగా ఎస్ఐ మాట్లాడుతూ విద్యార్థుల పట్ల ఈ సంస్థ వారి ఉదారత్వం హర్షణీయమన్నారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నతమైన స్థానానికి వెళ్లాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఎంవీఓ రవి మాట్లాడుతూ సంస్థ అధినేత శరవణన్ ఇలాంటి కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలో నిర్మించడం గర్వించదగ్గ విషయమన్నారు. రాబోయే రోజుల్లో బిలీవ్ ఎఫెక్టివ్ సర్వీస్ ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఉండాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ 2 ఉషా, పాఠశాల ఉపాధ్యాయులు గీత, గురునాథం, విరమణ ఉపాధ్యాయులు శ్రీనివాసులు, బిలీవ్ ఎఫెక్టివ్ సర్వీస్ ట్రస్ట్ ట్రెజరర్ కృష్ణవేణి, సభ్యులు కార్తీక్, శశికళ తదితరులు పాల్గొన్నారు. మన బిలీవ్ ఎఫెక్టివ్ సర్వీస్ ట్రస్ట్ అనే వాళ్ళు ఆ సంస్థ చైర్మన్ అయినటువంటి శరవణ గారు మనకి ఈ విద్యా సంవత్సరంలో చాలా పాఠశాలలకు సార్ పేద విద్యార్థులు ఎక్కడైతే ఉన్నారో మీరు ఆ స్కూల్ లిస్ట్ ఇవ్వండి, వాళ్ళకందరికీ కూడా ఎడ్యుకేషన్కి ఏదైతే అవసరం ఉంటుందో ప్రభుత్వం ఇచ్చేది కాకుండా మిగిలినటువంటిది ఏదైతే అవసరం ఉంటుందో వాటిని మేము ఇస్తామనేసి ముందుకు రావడము చాలా గర్వకారణంగా నేను ఫీల్ అయ్యాను. ఇప్పటికే దాదాపు మనకు 5-6 స్కూళ్ళకి ఆ సంస్థ వాళ్ళు మనకు విద్యార్థులకు కావాల్సినటువంటి వస్తువులు సరఫరా చేయడం జరిగింది. నిజంగానే ఆయన ఒక మీడియాలో పనిచేస్తూ తనకు వచ్చినటువంటి సంపదలో తనకు ఏదైతే జీతం కింద తీసుకుంటున్నాడో ఆ జీతంలో కాస్త అతను కావచ్చు, ఆ ట్రస్ట్లో ఉండేటటువంటి సభ్యులు కావచ్చు, వాళ్ళు పిల్లలకి మనం సహాయం చేస్తాము అనేటటువంటి ఆలోచన రావడమే గొప్ప విషయము. మున్ముందు ఈ ట్రస్ట్ వాళ్ళందరూ కూడా ఏదైతే మండలంలో, ఎందుకంటే మీకు తెలుసు మన మండలము అన్నీ కూడా SC ST ఆబ్జెక్షన్ ఉండేటటువంటి ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. డ్రాప్అవుట్ శాతం కూడా క్రమేణా ఇప్పుడు తగ్గుముఖం పడుతూ ఉంది. బహుశా ఈ సీజన్ అయితే మనకు ఫిబ్రవరి నెల వస్తే అందరూ కూడా ఈ SC పిల్లలందరూ కూడా వాళ్ళ పేరెంట్స్తో పాటు మనకు తోటలోకి వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో వాళ్ళల్లో మీ ట్రస్ట్ సభ్యులు నేను కోరేదేమంటే అవేర్నెస్ కూడా ఏదైతే మీరు ఉచితంగా ఇవన్నీ కూడా ఇస్తున్నారో సంస్థ అయినటువంటి శరవణ గారికి మరియు వారి మెంబర్కి నా యొక్క ధన్యవాదాలండి. చాలా మంచి ఆలోచన. మన యొక్క సభ్యులు ఉన్నటువంటి వారికి, అనాథ పిల్లలు ఉన్నటువంటి వాళ్ళకు మన వంతు సాయం చేయాలనే ఆలోచనతో ముందుకు వచ్చి మన వంతుగా కృషి చేసినటువంటి వారికి చాలా ధన్యవాదాలు. ఖచ్చితంగా వాటిని ఇంకా కొద్ది కార్యక్రమాలు చేయాల్సిందిగా ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
సార్ సార్